హాయ్ అండి అందరికీ. సిద్దిపేట సిటీలో రైల్వే లైన్లో భాగంగా మనం ప్రస్తుతానికి వచ్చేసి అంకుషాపూర్ దగ్గర ఉన్నాం. అంకుషాపూర్ని ఇక్కడ విలేజెస్ని కలిపే ఈ బ్రిడ్జ్ ఇది. ఇంతకు వీడియోలో మన బసవపూర్ రైల్వే స్టేషన్ నుండి అంకుషాపూర్ రోడ్డు వరకు వర్క్ ఎట్లుందని మీరు చూస్తున్నారు. ఇక్కడ నుండి మనం సిరిసిల్ల సైడ్ వెళ్దాం. సిరిసిల్ల సైడ్ వెళ్తే ఇక్కడ సైడ్ వర్క్ ఎట్లుంది అనేది మనకు క్లారిటీ వస్తుంది. మరి మధ్యలో ఏమన్నా పర్ఫెక్ట్ వర్క్ అంటే ఇంత లెవెలింగ్ పర్ఫెక్ట్ చేసి ఎక్కడన్నా ట్రాక్ వేస్తారా కూడా మనకు ఒక క్లారిటీ వస్తుంది ఈ వీడియోలో. సరే, ఇది ఇంతవరకు మనం చూసినప్పుడైతే ఇంకా డౌన్ ఉండే దీన్ని హైట్ చేసారు. మొన్నటి వర్షానికి వచ్చి కొంచెం ఇది ఒరేలాగా వచ్చినట్టుంది, ఇళ్ళకెళ్ళి వచ్చింది. కానీ ఇంకా హైట్ లేపేటట్టున్నారు. ఈ హైట్ని చూసుకుంటే చాలా తేడా ఉంది. మరి ఇంకా దాని నుంచి ఇంకా హైట్ కూడా వచ్చేటట్టుంది. ఎందుకంటే మనకు ఆ బ్రిడ్జ్ కనబడుతుందా, ఆ బ్రిడ్జ్ హైట్కి రావాలి. ఇంకా ట్రాక్ అనేది బ్రిడ్జ్ హైట్కి రావాలి. సరే, మనం ముందుకెళ్ళి ఇక్కడ ఏ ప్లేస్లో ఎట్లా వర్క్ ఉందనేది చూసుకుందాం. ఈ ప్లేస్లో మనకు ఇంతకుముందు ఇంకా డౌన్ ఉండే, అప్పుడే ఈ తార్ చెట్టు దీని హైట్ అయినది అని చెప్పుకున్నాం కదా. వాస్తవానికి ఈ తార్ చెట్ల కన్నా ఇంకా ఆ బ్రిడ్జిని పట్టి చూసుకున్నట్టయితే మనకు ఈ తాడి చెట్ల కన్నా ఇంకా హైట్ అయ్యేటట్టుంది. ముందు మనకు బ్రిడ్జి కనబడుతుంది కదా, అదే మనకి బ్రిడ్జి కనబడుతుంది కదా, ఆ బ్రిడ్జ్ హైట్ మట్టి రావాలి అంటే ఇంకా ఇంచుమించు ఒక 1 మీటర్, దాదాపుగా ఒక 1 మీటర్ డౌన్ ఉంది ఇక్కడ. దీనికి కంపేర్ చేసుకుంటే 1 మీటర్ డౌన్ ఉంది. 1 మీటర్ డౌన్ అంటే ఇక నాకు తెలిసి ఈ తాటి చెట్ల లెవెల్కి వస్తుంది ఈడ ట్రాక్ అనేది. ఇక్కడ సైడ్ తాటి చెట్లు చూసుకుంటే అవి కొంచెం డౌన్లోనే ఉన్నాయి. దీనికన్నా ట్రాక్ కన్నా కిందికి ఉన్నాయి. మనం ఇంతకుముందు చూసుకున్నప్పుడు వాస్తవానికి మట్టి అనేది ఎక్కడి వరకు ఉండే, అదే స్టేజ్ వరకు ఉండే. ఇంకా చాలా మట్టి పోసారు. ఇంకా కూడా దగ్గర ఒక 1 మీటర్ పోయాల్సి వస్తుంది కావచ్చు. మట్టి అనేది ఇంకొక 1 మీటర్ పోయాల్సి వస్తుంది కావచ్చు. సరే, ముందుకెళ్తే మనకు మంచి కంటెంట్ అయితే దొరుకుతుంది. అంటే మంచి విషయాలు దొరుకుతున్నాయి, కంటెంట్ అని కాదు, మంచి విషయాలు తెలుస్తున్నాయి. సరే, ముందుకెళ్దాం. కంటెంట్ విషయం అన్నీ ఒకటే, కానీ మళ్ళీ గట్టిగా అదొకటి ఇక్కడ ముందు కనబడుతున్న మనకు తాటి చెట్టు ఏదైతే ఉందో ఆ తాటి చెట్టు అయితే ఈక్వల్గా కనిపిస్తుండే మనకి ఇంత ఉంది. కానీ దాన్ని మించేసింది ఈడ హైట్ అనేది, దాన్ని మించేసింది. నాకు ఇంతకుముందు చూసుకున్నప్పుడు దానికి తాటి కాయలు ఉండేది. కింది చెట్లు చూసుకున్నట్టుంటే దాదాపుగా ఆ కింది చెట్ల కన్నా ఇదే హైట్ కనబడుతుంది మనకి. దగ్గర మనం లక్ష్మీపూర్ దగ్గర వరకు వచ్చినాం మనము. ఇక్కడ సైడ్ అయితే ఇంత ముందుకు హైట్ కన్నా కొంచెం హైట్ పెంచేది ఇది. అంటే మొత్తం డౌన్ ఉంది. మనం ఇప్పుడు చూస్తున్నటువంటి మొత్తం డౌన్ ఉంది. డౌన్ ఉంటే మరి దీన్ని ఇంత డౌన్లో ట్రైన్స్ పోవడం అంత పాసిబుల్ అయితే కాదు, మనకైతే అంత ఐడియా లేదు. మరి లేదంటే దీన్ని ఇంకా హైట్ చేస్తారనేది చూడాలి, మనం చూడాలి. ఇప్పుడు లెవెలింగ్లో ఒకటి ఇక్కడ కొంచెం పెండింగ్లో ఉన్నట్టు బాకీ ఉన్నట్టు. ఈ లెవెలింగ్ ఒకటి అంటే మట్టి లెవెలింగ్ కంప్లీట్ అయింది అని అంటే దాదాపు ఇక్కడ కూడా ట్రాక్ కంప్లీట్ అవుతుంది. బ్రిడ్జిలు అనేవి కూడా పెద్దగా ఏం లేవు. అంటే రెండే బ్రిడ్జిలు ఉన్నాయి. ఆ 2 బ్రిడ్జిలు అంటే చిన్న బ్రిడ్జ్ ఒకటి ఉంది. ఆ చిన్న బ్రిడ్జ్ కూడా దాదాపు కొలికి వచ్చినట్టే. అది అంటే ఫస్ట్ ఏం చేశారంటే ముందస్తుగానే పోసారు అనమాట. ఇక్కడ సైడ్ బ్రిడ్జిలు అనేది ముందస్తు పోసారు. అంటే ఇప్పుడైతే ఇబ్బంది లేకుండా ముందస్తు పోసేసి అవన్నీ మన మట్టి లెవెలింగ్ చేసి పెట్టారు. ఇప్పుడు ఒకటే మన అంకుషాపూర్ దగ్గర ఒకటే పెద్ద బ్రిడ్జ్ ఒకటి ఉంది. ఆ పెద్ద బ్రిడ్జ్ ఒకటి కంప్లీట్ అయింది అంటే ఈ మట్టి పనులు లెవెలింగ్ కంప్లీట్ అయ్యేలోపు అది కూడా కంప్లీట్ చేస్తారు దాన్ని కూడా. నెక్స్ట్ వీడియోలో మాత్రం మహా అద్భుతమైన సిరిసిల్ల వీడియో చూడబోతారు కంపల్సరీగా. ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉంటుంది అది. మనకు ఇంత ముందర కొంచెం ముందుకు పోతే అప్పుడు పోయిన సంవత్సరం వర్షాలకి కొంచెం తోవ డ్యామేజ్ అయిన ఉండే. ఆ డ్యామేజ్ నుండి దాదాపు ఒక 2-3 సార్లు మనము ఇట్లా తిరిగిపోయినాం. నాకు తెలిసి ఇప్పుడు దీన్ని బట్టి చూస్తే మనకు అక్కడ డ్యామేజ్ మొత్తం పూడ్చేసారని అర్థమవుతుంది. మట్టి కూడా చాలా హైట్ లేపారు. మట్టి అక్కడ మొత్తం దాదాపు డౌన్లో ఉండే, ఆ ప్లేస్లో ఉండే మట్టి ఇది మొత్తం నింపేసారు. ఇంకా కూడా కొంతవరకు నింపాల్సింది ఉన్నట్టుంది. పెండింగ్లో ఉంది. మనం చూస్తే మనకు అర్థమవుతుంది. ఎందుకంటే బ్రిడ్జ్ అనేది ఎక్కడ వరకు ఉంది కాబట్టి అక్కడ వరకు మట్టి నింపాలి.
అక్కడి నుంచి ఒక వెహికల్ వస్తుంది. ఆ వెహికల్ వచ్చేలోపు మనం అటు సైడ్ వెళ్ళిపోవాలి, అటు సైడ్ షిఫ్ట్ కావాలి. లేకుంటే అది ఏడు అవుతుందో మనం ఎన్ని అవుతాం. ఈ ముంగట ప్లేస్ అవుతుందో అక్కడ మనకు చాలా డిస్టర్బెన్స్ అయ్యేది. అక్కడ చాలా డిస్టర్బెన్స్ అయ్యేది. ఇక్కడ దాకా వచ్చి మనం వెనక్కి తిరిగి వెళ్ళేవాళ్ళం. ఎప్పుడే కానీ వెనక్కి తిరిగి వెళ్ళేవాళ్ళం. లక్ష్మీపూర్ అండ్ ఇల్లంతా కుంట రోడ్డు కలిపే వరకు అయితే మనకి ఎంతమందికి వర్క్ అయితే కంప్లీట్ అయ్యి ఉండే. మరి ఇప్పుడు ఏమన్నా ఎంతవరకు అయింది అనేది కూడా మనం ముందుకు పోతే మనకు అర్థమవుతుంది. ఆ సిరిసిల్ల నుండి మరి ఆ చెరుగుతల వరకు ఎంతవరకు అయింది అనేది కూడా మనకు కూడా అర్థమవుతుంది. ఇది ఒకటి కొంచెం పెండింగ్ ఉన్నట్టుంది. ఇది ఒకటి బ్రిడ్జ్ వర్క్ నడుస్తుంది. ఈ బ్రిడ్జ్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ ఈ మనకు ఎదురుగా ఉంటుంది ప్లేస్ అవుతుంది. ఆ ప్లేస్ ఉంటుంది అలా చేస్తుంది. ఇప్పుడు మనం ఉన్న ప్లేస్ అవుతుందో కొంచెం అది బ్రిడ్జ్, అది ఇంత ఉన్న బ్రిడ్జ్, అది దాని కింద ఇంచుమించుగా ఒక 2 ఫీట్ల డౌన్లో ఉండే. అప్పుడు మనం ఏమనుకున్నామనంటే, నేనేమనుకున్నానంటే లెవెలింగ్ అంతే కావచ్చు, అంతతోనే క్లోజ్ చేసి ట్రాక్ నిర్మాణం జరిపిస్తారు అనుకున్నా. కానీ పెద్ద పప్పులో కాలేసిన. కానీ అసలు విషయం ఏంటి అని అంటే, ఇంచుమించుగా దాని హైట్ నుండి ఒక 2 మీటర్స్ 2-3 మీటర్స్ హైట్లో అయిపోయింది. ఇంకా మనకి ఎంతమందికి ఏమో దీన్ని బట్టి చూసుకున్నట్టుంటే అక్కడ వరకు ఉండేది, ఇక్కడ వరకు ఉండేది. దాన్ని ఇంకా ఎంత ఇట్లా దాదాపు ఒక 2-3 మీటర్స్ హైట్లో లేపారు. కానీ మాత్రం వర్క్ అయితే కొంతవరకు పర్ఫెక్ట్గా ఫాస్టింగ్ అవుతున్నట్టు. సరే, కొంచెం ముందుకు పోతే మనకు ఎంతమందికి ఎట్లా అవుతుందో సేమ్ అదే లెవెల్లో ఉంది. ఇల్లందుకుంట రోడ్ అది. ఓకే, మనం కొంచెం డెవలప్ దిగినామంటే దానికి మనం ఇంతమంది చూసుకున్న దానికి దీనికి చాలా తేడా ఉంది. అంటే ఒక 2-3 మీటర్ల హైట్ తేడా ఉంది. అది కన్ఫర్మ్ అనుకున్నాం, కానీ అది కన్ఫర్మ్ కాదు. మొత్తానికి అయితే వెనకాల ఇంతకు చాలా పెండింగ్ ఉండే వర్క్ అనేది. ఇది మొత్తం ఈ ప్లేస్లో వర్క్ అనేది మనకు నడవకుండా ఉండే. కానీ ఇది మాత్రం ఒక కొలికి వచ్చింది. అది అక్కడ సైడ్ కూడా వర్క్ నడుస్తూ ఉంది. అది ఒకటి పెండింగ్ ఉంటే కొంచెం అది 2 రోజులు ఆపుతారు అని మనకు ఒక డౌట్ ఉన్నాయి. కానీ అది కూడా క్లియర్ అయింది. మొత్తానికి అయితే ఇప్పుడైతే మనము లక్ష్మీపూర్ని అండ్ ఇల్లంతకుంటం కలిపే రోడ్ అవుతుంది. అక్కడ వరకు అయితే ఈ వీడియో అయితే క్లోజ్ చేసుకుంటున్నాము. ఇక్కడ వరకు అయితే దాదాపు మీకు ఒక క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. అంటే వర్క్ ఎక్కడ ఎట్లా ఉంది దీన్ని బట్టి మనం అంచనా వేసుకోవచ్చు. 2 రోజుల్లో కంప్లీట్ అయితే అనేది కూడా మనం దీన్ని బట్టి అయితే మనం అంచనా వేసుకోవచ్చు. సరే, మనం అయితే ముందుకెళ్ళి నెక్స్ట్ వీడియోలో సిరిసిల్ల సైడ్ ఎట్లా ఉంటుంది అనేది చూసుకుందాం. ఓకే, రైట్, బాయ్.